హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫ్లెక్ట్స్ ద చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏంటంటే పవర్స్ ఆఫ్ గవర్నమెంట్. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా లిమిటెడ్ పవర్స్ ఉండాలి, లేదా ప్రభుత్వానికి పరిమితితో కూడినటువంటి అధికారాల గురించి చెప్పాలి ఎవరో ఒకరు. అది ఎవరు చెప్తారు? రాజ్యాంగం చెప్తుంది. రాజ్యాంగం చెప్పకపోతే ఏమవుతుందంటే అపరిమిత అధికారాలతో ఉన్న ప్రభుత్వం ఎవరిని ఏదైనా చేయొచ్చు. సో హక్కులు, బాధ్యతలు ఇవన్నీ ఉండవన్నమాట. అందుకే మనకు చూడండి, ప్రజాస్వామ్యం లేనటువంటి దేశాలు ఎక్కువగా ప్రజల్లో విప్లవాలు వస్తూ ఉంటాయి. సో దిస్ ద ఆన్సర్. బిఫోర్ వీ గో టు ద సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ UPSC అడ్మిషన్స్, అట్లాగే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ AP అండ్ తెలంగాణ ఇన్ బోత్ మీడియమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. యుల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి G20 సదస్సు జరిగింది జోహాన్స్బర్గ్. ఎక్కడుంది జోహాన్స్బర్గ్? సౌత్ ఆఫ్రికాలో ఉంది. సో ఇందులో G20 సదస్సు జరిగింది. ఈ G20 సదస్సులో దేశాలన్నీ కూడా పాల్గొన్నాయి. ఈ G20 సదస్సుకి సంబంధించి కనుక మనం చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ G20 అనగానే చాలామంది 20 దేశాలు అని అనుకుంటారు. అది తప్పు. 19 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో చాలా దేశాలు ఉన్నాయి కాబట్టి అటు ఇటుగా మనకి దాదాపు ఒక 50 వరకు ఉంటాయన్నమాట దేశాలు. 50 కాకపోయినా 47 అలా ఉంటాయి. సో ముందుగా G20 అనేటటువంటి దాని గురించి న్యూస్లో ఎందుకు వచ్చింది అంటే, ఆఫ్రికాలో 20వ G20 సదస్సు జరిగింది 2025. ఆఫ్రికన్ సబ్ కాంటినెంట్లో ఫస్ట్ ఎవర్ G20 సమ్మిట్ హోస్టెడ్ ఆన్ ఆఫ్రికన్ కాంటినెంట్. అంటే ఆఫ్రికాలో మొట్టమొదటిసారి G20 సమ్మిట్ జరిగినట్టు. సో దీనికి ఎప్పుడైనా థీమ్స్ ఉంటాయి: సాలిడారిటీ, ఈక్వాలిటీ, సస్టైనబిలిటీ. సో సుస్థిరత, సమానత్వము, సో ఇలాంటి అంశాల గురించి చెప్పారు. సాలిడారిటీ అంటే అందరికీ ఒక శాంతియుతమైన వాతావరణం, ఇవన్నీ ఉండాలి. అయితే ఇక్కడ గ్లోబల్ సౌత్ అనే ఒక పదం వచ్చింది. గ్లోబల్ సౌత్ అంటే ఏంటంటే అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు కాదు, అభివృద్ధి చెందుతున్న దేశాలు. సో వీటిని మనం ఏమంటాము? డెవలపింగ్ కంట్రీస్ అని అంటాం. అలాగనే అభివృద్ధి చెందనటువంటి దేశాలు అంటే లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, అవే గ్లోబల్ సౌత్ అని అంటారు. సాధారణంగా 2వ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత స్వతంత్రం వచ్చిన దేశాలన్నీ గ్లోబల్ సౌత్లో ఉంటాయి. సో వీళ్ళ గురించి ఎక్కువగా సెంటర్ అయి ఉంది. సో ఇందులోనే జోహాన్స్బర్గ్ లీడర్స్ డిక్లరేషన్ అనేటటువంటి ఫైనల్ ఒక డాక్యుమెంట్ మీద ఈ దేశాలన్నీ సంతకం చేశాయి. అది మనం లాస్ట్ స్లైడ్లో చూద్దాం. సో అందులోకి వెళ్ళే ముందు అసలు G20 అట్లా వచ్చింది. మనకి 1999లో G20 వచ్చింది. అయితే ఎందుకు వచ్చింది అంటే, 1990లో ఆసియాలో ఒక విపరీతమైనటువంటి ఆర్థిక మాంద్యం వచ్చింది. అందులో భారతదేశం కూడా ఉంది. సో తర్వాత మరలా ఇట్లా ఆర్థిక మాంద్యం వస్తే మనం ఎట్లా దీన్ని స్వీకరించాలి, దీన్ని ఎట్లా ఫేస్ చేయాలి అని అనుకున్నటువంటి దేశాలు, ఈ దేశాలన్నీ కలిసి, ఆ దేశాల్లో ఉన్న కేంద్ర బ్యాంకుల తాలూకా గవర్నర్లు, ఆ దేశాల్లో ఉన్న ఫినాన్స్ మినిస్టర్స్ కలిసి ఒక ఫోరంని తయారు చేశారు. అంటే రేపు కనుక ఇట్లాంటి ఆర్థిక మాంద్యాలు వస్తే మనం ఎలా ఎదుర్కోవాలనేది డిస్కస్ చేసేవాళ్ళనమాట. సో అట్లా ముందు ఒక ఫోరం లాగా మొదలైనటువంటి ఈ యొక్క G20 తర్వాత సదస్సులు నిర్వహించే స్థాయికి ఎదిగింది. ముఖ్యంగా 2008లో మళ్ళీ అట్లాంటి క్రైసిస్ ఒకటి అమెరికాలో వచ్చింది. సో అమెరికాలో వచ్చినటువంటి ఆర్థిక మాంద్యం ప్రపంచం అంతా కూడా వ్యాపించింది అనమాట. సో అట్లా ఈ ఎకనామిక్ క్రైసిస్ కారణంగా ఈ G20 పుట్టింది. సో అట్లా గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ, ఎక్కువగా G20 మాట్లాడేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఆర్థికపరమైనటువంటి స్థిరత్వం గురించి మాట్లాడుతుంది. గ్లోబల్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో ఇందులో అడ్వాన్స్డ్ అండ్ ఎమర్జింగ్ ఎకనామీస్, అభివృద్ధి చెందినటువంటి దేశాల గురించి ఎక్కువగా మాట్లాడతారు, అభివృద్ధి చెందుతున్న దేశాల గురించి కూడా మాట్లాడతారు. అలాగే స్ట్రక్చర్ అండ్ ఫంక్షనింగ్ ఏంటంటే, G20 తాలూకా ప్రెసిడెన్సీ ఒక దేశం నుంచి మరొక దేశానికి మారుతూ ఉంటుంది. G20కి ఎక్కడా కూడా హెడ్ క్వార్టర్స్ లేదు. 19 దేశాలు 5 గ్రూపులుగా డివైడ్ చేయబడ్డాయి. ప్రతి గ్రూప్కి కూడా ఈ ప్రెసిడెన్సీ అనేటటువంటిది రొటేట్ అవుతూ ఉంటుంది. ఇందులో ట్రాయికా అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేసింది కదా, గతంలో ప్రెసిడెన్సీ ఎవరు చేశారు, రేపు ప్రెసిడెన్సీ ఎవరు చేయబోతున్నారు, ఇట్లా 3 పేర్లు కూడా ప్రస్తావిస్తారు. సో దాన్నే ట్రాయికా అని అంటారు. ఇందులో ఛాలెంజెస్ ఏంటంటే, ఇందులో ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ G20 అంతా కలిసి ఒక డాక్యుమెంట్ చేశారు. సో దీన్ని ఎవడో అమలు చేయడు, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అమలు చేసుకోవాలి. అలాగే చట్టబద్ధత లేదు, అంటే లీగల్లీ బైండింగ్ అనేటటువంటిది లేదు. అలాగనే రష్యా ఉక్రెయిన్ మధ్య వచ్చినటువంటి యుద్ధం కారణంగా G20లో కూడా చాలా విభేదాలు వచ్చాయి.
చైనా కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది, నాటో కూడా ఎక్స్పాండ్ అయింది. దానివల్ల G20కి పెద్దగా రిలవెన్స్ అనేటటువంటిది ఈ ఇన్స్టిట్యూషన్స్తో పోలిస్తే లేదు. సో ఇది G20కి సంబంధించిన అంశాలు. అయితే G20 తాలూకు ఇంపార్టెన్స్ కనుక మనం చూస్తే గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్ అంటే ఆర్థికపరమైనటువంటి పరిపాలన, ముఖ్యంగా ఆర్థిక మాంద్యం వస్తే ఒక దేశం కాదు అన్ని దేశాలు ఇబ్బంది పడతాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మనం ఏ రకమైన రూల్స్ పాటించాలి, దేనికోసం? ఆర్థికపరమైనటువంటి రెగ్యులేషన్స్ కోసం. అట్లాగనే డెట్ సస్టైనబిలిటీ, దేశాలు అప్పులు చేస్తున్నప్పుడు ఎంతవరకు అప్పులు చేయాలి, ఎంతవరకు చేయకూడదు అనే అంశము. గ్లోబల్ ట్యాక్స్ రిఫార్మ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా పన్నులకు సంబంధించి ఎట్లా ఉండాలి రిఫార్మ్స్, అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉండాలి, క్లైమేట్ ఫైనాన్స్ అంటే వాతావరణ మార్పులు కొన్ని దేశాలు డబ్బులు ఇస్తూ ఉంటాయి, అవి ఎట్లా తీసుకోవాలి. దాంతోపాటుగా G20 కామన్ ఫ్రేమ్వర్క్, జాయింట్ కమ్యూనిక్ అని ఉన్నాయి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పరిపాలనలో ఎట్లా వాడాలి. సో వీటికి సంబంధించి ఈ యొక్క అంశాలను గతంలో G20 ట్రాయ్కా ఇక్కడ ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఉన్నప్పుడు, అంటే గతంలో వచ్చింది బ్రెజిల్ అనమాట. సో ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చేస్తోంది, అంతకుముందు ఇండియా చేసింది 2023. సో ఇప్పుడు ఈ ట్రాయ్కాలో ఇవి మాట్లాడారు. సో అట్లా అనేక అంశాల గురించి మాట్లాడడం జరిగింది. ఇది ఒక సిగ్నిఫికెన్స్. 2 సస్టైనబుల్ డెవలప్మెంట్, అందరం కూడా 2030 కల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ చేయాలని అనుకున్నాం కదా. సో దీనికి ప్రపంచవ్యాప్తంగా ఎట్లా చేస్తే బాగుంటుంది, గ్లోబల్ యాక్షన్, అలాగే ఎనర్జీ ట్రాన్సిషన్స్. ఇప్పుడు మనం బొగ్గు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ వాడుతున్నాం. శిలాజ ఇంధనాల నుంచి పునరుత్పాదక శక్తి, రెన్యూబుల్ ఎనర్జీ వైపు ఎట్లా పోవాలి, వీటి గురించి మాట్లాడతాడు. ఫుడ్ సెక్యూరిటీ అంటే అందరికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆహార ఇబ్బందులు లేకుండా ఆహార భద్రత ఎట్లా కల్పించాలి. సో అలాగే ప్రోగ్రెస్ ఆన్ ద ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్, భవిష్యత్ ప్రణాళికలు ఎట్లా ఉండాలి. అలాగే వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్, ఇందాక చెప్పాను కదా, ఎమర్జింగ్ ఎకనామీస్, గ్లోబల్ సౌత్ అనగానే ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా ఇట్లాంటి దేశాలు ఉంటాయి. సో వీళ్ళు ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు పెట్టినటువంటి రూల్స్కి అనుగుణంగా పనిచేయాలని వాళ్ళు భావిస్తూ ఉంటారు. అట్లా కాకుండా అవి మాకు ఇబ్బంది అయితే, అంటే ఇప్పుడు అమెరికా ఏదో ఒక ఒప్పందం తీసుకొచ్చింది, లేదు అది భారతదేశానికి ఇబ్బంది అని భారతదేశం ఒక్కటి చెప్తే సరిపోదు, దాంతోపాటు ఈ దేశాలన్నీ ఉన్నాయనుకోండి మనకు కొంచెం బలం వస్తుంది. అలాగనే సప్లై చైన్ అంటే వాణిజ్యంలో భాగంగా సప్లై చైన్ని బలపరచడం, మినరల్స్, డెవలప్మెంట్ ఫైనాన్స్ అంటే ఏదైనా అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెట్టడము, అలాగే ఒక దేశంలో ఉన్న టెక్నాలజీ మరొక దేశంలో వాడుకోవడం, ఈ అంశాలన్నింటినీ కూడా ఎన్హాన్స్ ద వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్గా మనం చెప్పవచ్చు. అట్లాగనే డెవలప్మెంట్ ఫినాన్సింగ్ అంటే చాలా మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, వరల్డ్ బ్యాంక్, IMF. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వేరే దేశాల్లో మనకి డబ్బులు పెడుతూ ఉంటారు. సో ఇలా డబ్బులు పెట్టేటటువంటి అంశాల్లో భాగంగా వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు. అట్లాగనే 25వ IMF ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సీట్ ఆఫ్రికాలో క్రియేట్ చేయాలని అనుకోవడం. సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా డెవలప్మెంట్ ఫైనాన్సింగ్లో చెప్తారు. సో ఇవన్నీ కూడా G20 తాలూకా ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. అలాగనే ఇప్పుడు ఆఫ్రికాలో పెడుతున్నారు కాబట్టి అక్కడ ఒక అంశాన్ని చెప్పారు, స్పిరిట్ ఆఫ్ ఉబుంతు అనే ఒక సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఈ ఉబుంతు అనేటటువంటిది ఏంటంటే ఆఫ్రికాలో ఒక ఫిలాసఫీ. ఏంటది? ఐ ఆమ్ బికాజ్ యు ఆర్, అంటే నేనున్నది నువ్వు ఉన్నావు కాబట్టి, అంటే నువ్వు నేను కలిసి ఉంటేనే నువ్వైనావు, నేనైనాను. ఇది ఆఫ్రికాలో చెప్పే ఒక ఫిలాసఫీ. ఇది ఉండాలి అంటే మనిషికి కరుణ అనేటటువంటిది ఉండాలి. అమ్మాయి అనుకున్నారు జాలి కరుణలో కరుణ, అది చెప్పినా నేను. అలాగే మ్యూచువల్ సపోర్ట్, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, మనందరం కూడా సమానంగా బాధ్యత వహించాలి. ఇలాంటివి ఉంటే నువ్వు ఉంటావు, నేను ఉంటాను. నువ్వు ఎప్పుడైనావు, నేను ఉన్నాను కాబట్టి. నేను ఎప్పుడైనాను, నువ్వు ఉన్నావు కాబట్టి. సో ఐ ఆమ్ బికాజ్ యు ఆర్. సో ఇది ఆఫ్రికాలో ఉన్నటువంటి ఉబుంతు ఫిలాసఫీ. సో దీనికి నెల్సన్ మండేలా ఈ ఉబుంతుని చాలా రకాలుగా ఆయన సౌత్ ఆఫ్రికాలో పోస్ట్ అపార్థైడ్ ట్రాన్సిషన్ అంటే నల్లవాళ్ళు తెల్లవాళ్ళు దెబ్బలాడుకున్నప్పుడు చాలాసార్లు ఈ ఫిలాసఫీని చెప్పాడట. సో ఇప్పుడు దీనికి రిలవెన్స్ టు గ్లోబల్ గోల్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సస్టైనబిలిటీ. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సినటువంటి విషయం, అంటే స్పిరిట్ ఆఫ్ ఉబుంతు ఇక్కడతో అది పక్కన పెడితే రిలవెన్స్ టు గ్లోబల్ గోల్స్ ఏంటంటే డెవలప్మెంట్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎట్లా? పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాలి, ఈ ప్రకృతి వనరులను కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. అలాగే ఈక్విటబుల్ గ్రోత్ అంటే టెక్నాలజీ ఉంది, స్కిల్స్ ఉన్నాయి, ఆపర్చునిటీ ఉంది, అవి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక టెక్నాలజీ పుట్టింది, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా దాన్ని వాడుకోవాలి. ఈక్విటబుల్ గ్రోత్. అలాగే గ్లోబల్ సెక్యూరిటీ అంటే ముఖ్యంగా మనకి డ్రగ్ టెర్రర్ ఇవి ఉన్నాయి. సో డ్రగ్స్, టెర్రరిజం ఈ రెండు కలిసి ఉంటాయి. సో ఇట్లాంటి నెక్సెస్ని బ్రేక్ చేయాలి, దానివల్ల ఇప్పుడు ప్రపంచంలో భద్రత వస్తుంది. అలాగే నాలెడ్జ్ ప్రిజర్వేషన్ అంటే మనకి పురాతన కాలం నుంచి కూడా మన పూర్వీకులు ఇచ్చినటువంటి జ్ఞాన సంపద ఉంది, మనం దాన్ని వదిలిపెడుతున్నాం.
చిన్నప్పుడు ఏమైనా చిన్న చిన్న రోగాలు వస్తే ఆయుర్వేద మందులే వేసుకునే వాళ్ళం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి 1 లక్ష రూపాయలు మనం పోగొట్టుకుంటే తప్ప నిద్ర పట్టట్లేదు. సో ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉంది, మనకి ఒక కల్చర్ని క్రియేట్ చేసి వెళ్ళారు మన పూర్వీకులు. మనం దాన్ని ఇప్పుడు మోడర్నైజేషన్ అనే పేరుతో ఆ కల్చర్ని కొంత నాశనం చేస్తూ ఉంటాం. అన్ని కల్చర్లో ఉన్న తప్పులు కూడా పాటించాలనేది నా ఉద్దేశం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. ఏదో కొత్త వెహికల్ కొన్నప్పుడు నిమ్మకాయ దొక్కిస్తారు. అప్పట్లో ఎందుకు దొక్కించినారు అనే దానికి ఒక లాజిక్ ఉంది. గుర్రాలు అవి పోయేవి కాబట్టి ఆ కాళ్ళల్లో ఏవైనా వాటికి పుళ్ళు అది ఉంటే ఈ నిమ్మకాయతో దొక్కిస్తే దాంట్లో సిట్రిక్ యాసిడ్ వచ్చి క్యూర్ చేస్తుంది, లేదా పురుగు పుట్ర ఉంటే చచ్చిపోతాయి. టైర్కి ఎందుకు? టైర్కి ఏమైనా ఉంటుందా? టైర్ పోతే టైర్ పెట్టుకుంటాం. సో అట్లాంటి సూపర్స్టిషన్స్ కాదు, కానీ కొన్ని నాలెడ్జ్లు ఇచ్చారు కదా. ఒంటికి పసుపు రాసుకోవడం, మట్టి రాసుకోవడం, ఇట్లాంటివి అనేక అంశాలు ఇచ్చారు. ఈ ట్రెడిషనల్ నాలెడ్జెస్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం వదిలిపెడుతున్నాం. సో దాన్ని ప్రిజర్వ్ చేయాలి. సో ఇలాంటి అంశాలన్నింటినీ ఉబుంతు అనేటటువంటి చెప్తుంది. సో ఇప్పుడు ఫైనల్గా G20లో ఈ హైలైట్స్ ఏంటంటే G20 జోహాన్స్బర్గ్ లీడర్ డిక్లరేషన్ అని ఒక 122 పేజీల పారాగ్రాఫ్ని ఇచ్చారు. ఇందులో వాతావరణ మార్పుల గురించి, అనేక రకాలుగా UN లాంటి వాటిలో తీసుకురావాల్సిన సంస్కరణల గురించి, ప్రపంచవ్యాప్తంగా మనం తీసుకురావాల్సినటువంటి పరిపాలన, ఈ అంశాలన్నింటినీ చెప్పారు. ఇందులో ముఖ్యంగా స్పిరిట్ ఆఫ్ ఉబుంతు చెప్పారు. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ బాధ్యత తీసుకోవాలి, అందరూ కలిసి ఉండాలి. అలాగనే మల్టీలేటరల్ కోఆపరేషన్ చెప్పారు. అంటే యునైటెడ్ నేషన్స్ లాంటి వాటిలో మనందరం కలిసి పనిచేసి యుద్ధాలు ఆపాలి, అసమానతలను ఆపాలి, హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఉంటే దాన్ని ఆపాలి. అలాగే UN సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్ ఉండాలి. అందులో ఏషియా, పసిఫిక్, లాటిన్ అమెరికా, ఆఫ్రికా నుంచి దేశాల సభ్యత్వం ఉండాలి. భారతదేశం ఎప్పటి నుంచో UN సెక్యూరిటీ కౌన్సిల్లో మెంబర్షిప్ అడుగుతుంది, అట్లాంటివి. సో అట్లానే ఆఫ్రికా $1.8 ట్రిలియన్ డెడ్ బర్టన్ ఉంది. అంటే ఏంటి దాని అర్థము? ప్రపంచంలో అత్యధికంగా అప్పు ఉన్నటువంటి ఖండం ఏదయ్యా అంటే ఆఫ్రికా. సో కాబట్టి చాలా ఎక్కువగా ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రజలు దీనికి వడ్డీలు కడుతున్నారు. ఇది తగ్గించేటటువంటి ప్రయత్నం ఏదైనా చేయాలి. అట్లాగనే మిషన్ 300 అని చెప్పేసి 30 కోట్ల మంది ఆఫ్రికాలో ఉన్నటువంటి ప్రజలకు ఇప్పటికీ కూడా కరెంటు లేదు, అంటే పవర్ అనేటటువంటిది, ఎలక్ట్రిసిటీ అనేటటువంటిది లేదు. సో 2030 కల్లా అది ప్రొవైడ్ చేయాలి, మిషన్ 300. అలాగే G20లో క్రిటికల్ మినరల్ ఫ్రేమ్వర్క్ అని ఒకటి ఉంది. క్రిటికల్ మినరల్ ఫ్రేమ్వర్క్ అంటే ఆ క్రిటికల్ మినరల్స్ అనేవి చాలా రేర్గా దొరుకుతాయి, ఒక్కొక్క ప్రాంతంలోనే దొరుకుతాయి. అవి అందరికీ అందేటట్టుగా, లోకల్గా ఎక్కడెక్కడైతే వాటిని ఎక్స్ప్లోర్ చేస్తున్నారో ఆ ప్లేసెస్లో బెనిఫిషియరీ అయ్యేటట్టుగా ఈ యొక్క అంశాన్ని చెప్పారు. అట్లాగనే నెల్సన్ మండేలా బే టార్గెట్ టు రెడ్యూస్ యూత్ నీట్ రేట్స్ బై 5%. సో యూత్ తాలూకా దీన్ని తగ్గించేటటువంటి విధంగా 2030 కల్లా ఇదొక అంశం. అలాగనే 25% జెండర్ ప్యారిటీ లేబర్ ఫోర్స్లో, అంటే సమానంగా శాలరీస్ అనేటటువంటివి రావాలి. అలాగే ట్రాయ్కా, గతంలో బ్రెజిల్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, రేపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అమెరికాలో ఈ యొక్క G20 సదస్సు జరగబోతోంది. సో ఇట్లా జోహాన్స్బర్గ్ డిక్లరేషన్ అనేటటువంటిది ఇచ్చారు. దానికి సంబంధించిన పాయింట్స్ ఖచ్చితంగా ఈ ప్రశ్నలు అడుగుతాడు. ట్రాయ్కా, సో గతంలో బ్రెజిల్, ఇప్పుడు సౌత్ ఆఫ్రికా, రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో ఇవి ఈసారి మన G20లో జరిగినటువంటి అంశాలు క్లుప్తంగా. సో దానికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే వాట్ ఆర్ ద కీ హైలైట్స్ ఆఫ్ G20 జోహాన్స్బర్గ్ డిక్లరేషన్, హౌ డు దే రిఫ్లెక్ట్ ద స్పిరిట్ ఆఫ్ ఉబుంతు? రేపు రావచ్చు ఈ ప్రశ్న, 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. రేపు మళ్ళీ మరొక కొత్త టాపిక్తో కొత్తగా కలుసుకుందాం. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్.